కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై కేటీఆర్ పిటిషన్ వేయగా ఆయన తరపున న్యాయవాది సిద్ధార్థ్ దావే వాదనలు వినిపిస్తున్నారు. బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కిందకు ఎందుకు కేసు పెట్టారని హైకోర్టు ప్రశ్నించగా 14 నెలల క్రితం నేరం జరిగిందని ఐపీసీ కింద కేసు నమోదు చేశారన్న కేటీఆర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎఫ్ఈఓ వివరాలు కోర్టుకు కేటీఆర్ న్యాయవాది తెలపగా విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చొచ్చు కదా అని హైకోర్టు సమాధానమిచ్చింది. అయితే 31A సెక్షన్ అసలు వర్తించదన్న కేటీఆర్ న్యాయవాది ఈ వ్యవహారంలో డబ్బుల ద్వారా లబ్ధి పొందిన కేటీఆర్ కాదని వివరణ ఇచ్చారు.